తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుణంగా మారుస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఉన్న విచారం తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన లేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపిత కేసీఆర్ ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే నువ్వు సీఎం అయ్యేవాడివా అని రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండేవాడినని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, మల్లికార్జున యాదవ్, ఉద్యమకారుడు లింగారావు, సతీష్, జాకీబాబు, అమ్మనూరు సతీష్, ఆజార్, సలీం, హైమద్ అలీ, మహమ్మద్, షానుద్, జమీర్ ఉన్నారు. జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు మేము అనుకోలే 2 నిమిషాలు పిలవగానే మా కార్పొరేటర్ కానీ, మా సీనియర్ నాయకులు కానీ, ఉద్యమ నాయకులు కానీ, మైనార్టీ సోదరులు కానీ అందరూ ఇలా చేద్దామంటే ఎంత కసితో ఉన్నారు. ఇలా మా సీఎం రేవంత్ రెడ్డిని ఈ తీవ్రంగా ఖండిస్తూ కేసీఆర్ ఏజ్ కు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆయన విచారణ చేయడం మాకు తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు ఎంతసేపు అయినా రేపు మన కేసీఆర్ కు కానీ ఎక్కువసేపు మన అరిష్టాలు చేస్తే ఏమి చేయలేరు, దానికన్నా ముందు కేటీఆర్ చేస్తే ఏమి చేయలేరు. అదే విధంగా రేపు కేసీఆర్ గారిని ఎక్కువసేపు పెట్టి ఏమైనా విచారణ టైం కూడా చేశారనుకో ఇలా డివిజన్లనే అయినాయి, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవే దారుణాలు అవుతాయి. కావున తొందరగా ఏమో రేపు మాకు రిజల్ట్ కావాలి. ప్రజల పాలన వ్యక్తి ప్రజల పాలన వ్యక్తిని ఏమన్నా అడుగుతారు, ఒకరోజు తొండలు ఇచ్చి పెడతా అంటారు, ఒక రోజు ఏమో కళ్ళు ఇస్తాడు, ఒక రోజు పేగులు ఇచ్చి పెడతా అంటాడు. నువ్వు అయ్యా రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నావా, ఎందుకు ఏమైనా పాలన చేస్తున్నావా? ఇవన్నీ కేసులు అక్రమంలో మానుకొని ఇమీడియట్లీ ఏముందో ప్రజలకు న్యాయం చేయాలని చెప్తున్నాం. అదే విధంగా మా బ్రిడ్జ్ ఫ్లైఓవర్వి అది అయితే లేదు, అది తొందరగా మా కార్పొరేటర్ మా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలా భారీ ఎత్తున ధర చేస్తాము. తొందరగా ఇవన్నీ కేసులు మానుకొని యథావిధంగా పరిపాలన చేయాలి. ఈ సందర్భంగా తెలియజేస్తాం.